హలో అండి, నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ లా లెర్న్. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కమిషన్. ఇందులో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే కమిషన్, హూ ఈజ్ కమిషనర్, అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్, పర్పస్ ఆఫ్ కమిషన్ సెక్షన్ 75, అపాయింట్మెంట్ ప్రొసీజర్ సెక్షన్ 76, లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ సెక్షన్ 77, కమిషన్స్ ఇష్యూడ్ బై ఫారెన్ కోర్ట్స్ సెక్షన్ 78. సో వన్ బై వన్ బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకుందామండి. కమిషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రూల్ గివెన్ బై ది కోర్ట్ టు ఏ పర్సన్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కోర్ట్. సో కమిషన్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ అండి. సో ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఎవరికి ఇవ్వబడుతుందండి? సో ఒక పర్సన్కి, ఒక ఆథరైజ్డ్ పర్సన్కి ఇవ్వబడుతుంది బై ది కోర్ట్, బిహాఫ్ ఆఫ్ ది కోర్ట్. ఒక కోర్టు ద్వారా ఆ కోర్టుకి ఫేవర్గా మనకి వర్క్ చేయటం కోసం ఒక పర్సన్ని, ఒక ఆథరైజ్డ్ పర్సన్ని అపాయింట్ చేసి అతనికి ఒక ఇన్స్ట్రక్షన్ని, ఒక రోల్ని అసైన్ చేస్తుందండి. సో అలా అసైన్ చేస్తే కనుక ఆ పర్సన్ని, ఆ గ్రూప్ని మనం ఏమంటామండి? కమిషన్ అని చెప్పి అంటాం. ద కోర్ట్ ఆథరైజెస్ ది పర్సన్ సో అపాయింటెడ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ కోర్ట్ రిక్వైర్స్ టు డూ ఫర్ ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ జస్టిస్. సో కోర్ట్ అనేది ఆథరైజ్డ్ పర్సన్ని అపాయింట్ చేస్తుందండి. ఎందుకు అపాయింట్ చేస్తుంది? టు డూ ఎవ్రీథింగ్. సో ఏదైతే కోర్టుకి అవసరమో, టు డూ ఎవ్రీథింగ్ దట్ కోర్ట్ రిక్వైర్స్ టు డూ, కోర్టు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటుందో అది ఈ పర్సన్కి ఆర్డర్ ద్వారా మొత్తం అంతా కూడా ఈ పర్సన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. సో అది కూడా దేనికి? టు అకాంప్లిష్మెంట్ ఆఫ్ ది జస్టిస్. సో ఏదైతే మనకు ఫైనల్గా న్యాయం అనేది జరగాలో దాన్ని సాఫల్యం చేయటం కోసం, అకాంప్లిష్మెంట్ చేయటం కోసం ఆ పర్సన్ చేయవలసినటువంటి యాక్టివిటీస్ని సో మనకి ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఏ పర్సన్ సో అపాయింటెడ్ ఈజ్ నోన్ యాజ్ ఏ కోర్ట్ కమిషనర్. సో ఏ పర్సన్ అయితే కోర్ట్ అపాయింట్ చేసిందో ఆ పర్సన్ని మనం ఏం చెప్తామండి? కోర్ట్ కమిషనర్ అని చెప్పి అంటాం. అండర్ సెక్షన్ 26 రూల్ 1 CPC, court may issue commission to the examine witness who is unable to attend court owing to sickness or infirmity etc. సో మనకి అండర్ సెక్షన్ 20 ఆర్డర్ 26 రూల్ 1 CPC ప్రకారం ఏంటంటే కోర్టు మే ఇష్యూ కమిషన్. కోర్టు మనకి ఒక కమిషన్ని ఇష్యూ చేస్తుందండి. ఎందుకు? టు ఎగ్జామిన్ విట్నెస్. సో మనకి ఇక్కడ ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ఎగ్జామిన్ చేయడం కోసము. సో అతను ఏ కండిషన్లో ఉన్నప్పుడు ఈ కమిషన్ని మనకి ఇష్యూ చేస్తుందండి? హూ ఈజ్ అనేబుల్ టు అటెండ్ కోర్టు. అతను కోర్టుకి అటెండ్ అవ్వలేనటువంటి సిచ్యువేషన్లో, కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఈ కమిషన్ అనేది కోర్టు ద్వారా అపాయింట్ చేయబడుతుంది. ఓవింగ్ టు సిక్నెస్ ఆర్ ఇన్ఫిర్మిటీ ఎక్సెట్రా. అతనికి హెల్త్ బాగోలేకపోయినా కానీ, లేదంటే ఆ వ్యక్తి, ఆ విట్నెస్ అనేటువంటి వ్యక్తి బలహీనంగా ఉన్న కండిషన్లో కానీ, అంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక అతని దగ్గరికి వెళ్ళి విట్నెస్ తీసుకునే విధంగా ఈ కోర్ట్ అనేది ఒక ఆథరైజ్డ్ పర్సన్ని, కమిషన్ని నియమించడం అనేది జరుగుతుంది. కోర్ట్ షెల్ అసైన్ రీజన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్. సో ఈ కమిషనర్ని ఎందుకు కోర్ట్ అనేది అసైన్ చేస్తుంది అనేది కూడా ఒక ప్రాపర్ రీజన్స్ని కోర్ట్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. హూ ఈజ్ కమిషనర్? కమిషనర్ అంటే ఎవరు? కమిషనర్ ఈజ్ పెర్ఫార్మ్ సర్టెన్ టాస్క్స్ ఆర్ ఎండౌడ్ విత్ సర్టెన్ పవర్స్. సో కమిషనర్ అనే వ్యక్తి కొన్ని
టాస్క్స్ని పర్ఫామ్ చేయడానికి, అలాగే కొన్ని పవర్స్ని అతనికి దానం చేయటం అనేది జరిగిందండి. కోర్టు ద్వారా కొన్ని పవర్స్ని ఎండౌడ్ చేయటం అనేది జరిగింది. అతనికి కొన్ని పవర్స్ అనేది ఇవ్వటం జరిగింది. కోర్ట్ కమిషనర్ మే బీ ఏ లాయర్ ఆర్ రిటైర్డ్ జడ్జ్. ఈ కోర్ట్ కమిషనర్ అనేటువంటి పర్సన్ అనే వ్యక్తి లాయర్ అన్నా కావచ్చు, లేదంటే రిటైర్డ్ జడ్జ్ అయినా కూడా కావచ్చు. సో లాయర్ని కానీ రిటైర్డ్ జడ్జిని కానీ కోర్టు కమిషనర్ కింద అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ఏ జడ్జ్ టు ఫైండ్ ఫ్యాక్ట్స్. కమిషనర్ అనే వ్యక్తి కోర్టు ద్వారా అపాయింటెడ్ చేయబడతాడు. అతను ఎందుకండి? టు ఫైండ్ ఫ్యాక్ట్స్, నిజాల్ని కనుక్కోవటంలోనే మనకి, అలాగే టు హియర్ టెస్టిమోనీ. సో మనకి ఎవరైతే సాక్షి ఉన్నాడో ఆ సాక్షి యొక్క సాక్ష్యాన్ని కలెక్ట్ చేసేటువంటి ఆ యొక్క రిక్వైర్మెంట్లో కానీ ఆర్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ కనెక్టెడ్ విత్ సర్టెన్ కేసెస్. అలాగే కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్ కనెక్టెడ్ విత్ సర్టెన్ కేసెస్లో కొన్ని స్పెసిఫైడ్ ఫంక్షన్స్, వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం కోర్ట్ అనేది ఈ కమిషనర్ని నియమించడం అనేది జరుగుతుంది. ద కోర్ట్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 గవర్న్స్ ది పవర్స్ ఆఫ్ కోర్ట్ కమిషనర్స్. సో కోర్ట్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908లో ఈ యొక్క కమిషనర్ యొక్క పవర్స్ అనేవి మనకి అసైన్ చెప్పడం అనేది జరిగింది. అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్. ద అపాయింట్మెంట్ ఆఫ్ ఏ కమిషనర్ ఈజ్ ఏ డిస్క్రిమినేటరీ పవర్ ఆఫ్ ద ట్రయల్ కోర్ట్. సో మనకి ఈ యొక్క కమిషనర్ని అపాయింట్ చేయటం అనేది మనకేంటి? డిస్క్రిమినేటరీ పవర్, అంటే ఒక విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి శక్తి మాట. సో అటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి ఆ పవర్ అనేది ట్రయల్ కోర్టుకు ఉంటుంది. సో అది కూడా ఎందుకు నియమించాలి, దేనికోసం నియమించాలనేది ఒక క్లారిటీ తోటి మనకేంటి, కోర్ట్ అనేది ఈ కమిషనర్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసము, ఈ బిహాఫ్ ఆఫ్ కోర్ట్ యాక్టివిటీస్ కోసము అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ద కమిషనర్ కెనాట్ బీ పర్మిటెడ్ టు కలెక్ట్ ఎవిడెన్స్ విత్ కుడ్ బీ టేకెన్ ఇన్ కోర్ట్. సో ఈ కమిషనర్ అనేటువంటి వ్యక్తికి పర్మిట్ లేదండి. దేనికి? ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడానికి. అది కూడా ఎక్కడండి? వుడ్ బీ టేకెన్ ఇన్ కోర్ట్. కోర్టులో ఏదైతే మనకి ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేశారో కోర్టులో, వాటిని తీసుకునేటువంటి పర్మిషన్ అనేది ఈ కమిషనర్కి లేదు. కోర్టు ద్వారా కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసేటువంటి రైట్ అనేది ఈ కమిషనర్కి లేదు. అతనికి పర్మిషన్ అనేది లేదు. పర్పస్ ఆఫ్ కమిషన్. సో నాకు పర్పస్ ఆఫ్ కమిషన్ ఆర్ పవర్స్ ఆఫ్ కమిషన్ అనేది మనకు సెక్షన్ 75లో చెప్పడం జరిగింది. పవర్ ఆఫ్ కోర్ట్ టు ఇష్యూ కమిషన్స్. కోర్ట్ అనేది మనకి ఈ కమిషన్స్ని ఎందుకు మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంది? సో వాటికి, ఆ కమిషన్స్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటనేవి మనకి సెక్షన్ 75లో మనకి ప్రిస్క్రైబ్డ్ చేసిందన్నమాట. సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ ది కోర్ట్ మే ఇష్యూ ఏ కమిషన్. సో ఈ కమిషన్కి ఏవైతే పవర్స్ ఉన్నాయో, ఏవైతే మనకు కండిషన్స్ ఉన్నాయో అవన్నీ మనకి సెక్షన్ 75లో మెన్షన్ చేసాం. సో ఫస్ట్ వన్, టు ఎగ్జామిన్ ఎనీ పర్సన్. సో ఆ యొక్క పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఏ పర్సన్ అయినా సరే ఎగ్జామిన్ చేసేటువంటి పవరు ఆ కమిషన్కి ఉంటుంది. బి, టు మేక్ ఏ లోకల్ ఇన్వెస్టిగేషన్. ఆ లోకల్ ఏరియాకి సంబంధించి, ఆ కేసుకి రిలేటెడ్ లోకల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అన్ని ప్రొసీడింగ్స్ తీసుకునేటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రైట్ అనేది ఈ కమిషన్కి ఉంటుంది. టు ఎగ్జామిన్ ఆర్ అడ్జస్ట్ అకౌంట్స్. సో అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జామిన్ చేయటం కోసం కానీ, లేదంటే అడ్జస్ట్ చేసేటువంటి పవర్ కానీ, ఈ రెండు పవర్స్ కూడా మనకి కమిషన్కి ఉంటాయి. టు మేక్ ఏ పార్టీషన్. సో ఏదన్నా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇష్యూ కానీ, లేదంటే మూవబుల్ ప్రాపర్టీ ఇష్యూ కానీ, సో టూ పార్టీస్కి మధ్య మనకి పార్టీషన్ రిలేటెడ్ ఇష్యూ అయినట్లయితే కనుక, అలాంటి కండిషన్స్లో కూడా కోర్ట్ అనేది ఆ యొక్క పార్టీషన్ని కంప్లీట్ చేసే విధంగా ఆ కమిషన్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది.
అపాయింట్మెంట్ ప్రొసీజర్. సో అపాయింట్మెంట్ ప్రొసీజర్ మనకి సెక్షన్ 76లో చెప్పిందండి. ఏ కమిషన్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫర్ ఎనీ పర్సన్ మే బీ ఇష్యూడ్ టు ఎనీ కోర్ట్. సో మనకి ఒక కోర్ట్ అనేది ఒక కమిషన్ని సో ఈ ఎగ్జామిన్ చేయటం కోసము ఏ కోర్టుకైనా కూడా మనం ఇష్యూ చేయొచ్చు. అంటే సో ఒక పర్సన్ సో మనం ఏ పర్సన్ అయితే మనం ఇక్కడ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ అనే వ్యక్తి అదర్ జ్యూరిడిక్షన్లో ఉన్నట్లయితే కనుక, సో అదర్ ప్రొవియన్స్లో ఉన్నట్లయితే కనుక, సో అలాంటి కండిషన్స్లో అలాంటి సిచ్యువేషన్స్లో కోర్ట్ ఏం చేస్తుందంటే సో ఆ ఏరియాకి రిలేటెడ్గా ఒక ఆర్డర్ని పాస్ చేస్తుందండి. ఆ ఏరియాకి రిలేటెడ్గా మనకి ఏం చేస్తుంది, సో కమిషన్ని అపాయింట్ చేస్తుంది. సో ఆ అపాయింట్ చేసిన కమిషన్ ఏం చేస్తుంది అంటే ఆ ఏరియాలో ఆ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క విట్నెస్ని మనకి ఎగ్జామిన్ చేసి మనకి ఫర్దర్గా మనకి రిటర్న్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయటం అనేది జరుగుతుంది. Not being a high court situated in a province other than the province in which the court issue is situate and having jurisdiction in the place in which the person to be examined resides. సో ఈ కమిషన్ అనేది మనకి ఏ కండిషన్స్లో మనకి అపాయింట్ చేస్తుందండి, సో అదర్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి విట్నెస్ని ఎగ్జామిన్ చేయటానికి కోసం సో మనకి ఇక్కడ ఆ పర్టికులర్ కోర్టుకి ఈ కమిషన్ని మనకి పంపించడం అనేది జరుగుతుంది. సో సేమ్ జ్యూరిడిక్షన్లో ఉంటే కనుక కమిషన్ అనేది అపాయింట్ చేయడం అనేది జరగదు. సో అదర్ జ్యూరిడిక్షన్లో ఉంటే కనుక అలాంటి విట్నెస్ని ఎగ్జామిన్ చేయడం కోసం ఈ కమిషన్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క కమిషన్ అనేది సేమ్ లెవెల్ ఆఫ్ కోర్టుకి కానీ లేదంటే లోవర్ లెవెల్ ఆఫ్ కోర్టుకి కానీ సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అంతే తప్ప సో అదర్ జ్యూరిడిక్షన్లో హైకోర్టు ఉంటే కనుక ఆ హైకోర్టుకి ఈ కమిషన్ అనేది పంపించడానికి ఎటువంటి రైట్స్ ఉండవు. సో సేమ్ నార్మల్ కోర్ట్స్కి మాత్రమే ఈ యొక్క కమిషన్స్ అనేవి అపాయింట్ చేసే రైట్ అనేది కోర్టుకు ఉంటుంది. హైకోర్టుకి కమిషన్ని అపాయింట్ చేసే రైట్ అనేది ఉండదు. సెక్షన్ 76 of 2. Every court receiving a commission for the examination of any person, subsection 1, shall examine him or cause him to be examined pursuant thereto, and the commission, when it has been duly executed, shall be returned together with the evidence taken under it to the court from which it was issued, unless the order for issuing the commission has otherwise directed, in which case commission shall be returned in terms of such order. సో ఈ సెక్షన్ 76 క్లాస్ 2లో మనకి ఏం చెప్తుంది అంటే సో ఒక కోర్ట్ అనేది సో వేరే జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి అనదర్ కోర్టుకి కమిషన్ని కనుక అపాయింట్ చేసినట్లయితే సో ఈ యొక్క కమిషన్ అనేది కోర్టు అనదర్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విట్నెస్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకుని సో అక్కడ ఏదైతే నాకు కమిషన్ అనేది నాకు రిపోర్ట్ ఉందో ఆ కమిషన్ రిపోర్ట్కి వీళ్ళు గ్యాదర్ చేసినటువంటి ఎవిడెన్స్ని అటాచ్ చేసి సో ప్రీవియస్ కోర్టుకి పంపించడం అనేది జరుగుతుంది. సో అలా పంపించినప్పుడు మాత్రమే నాకు అక్కడ ఆ కమిషన్ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సెక్షన్ 76 క్లాస్ 2 అనేది మనకి సో అటాచ్మెంట్ ఆఫ్ ది కమిషన్ రిపోర్ట్ with evidence which is present in the another jurisdiction, which the witness will be present in the another jurisdiction. So section 76 class 2 మనకి చెప్పడం జరిగింది. సో లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ సెక్షన్ 77. సో లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే ఏంటండి, ఇన్ లివీ ఆఫ్ ఇష్యూ ఏ కమిషన్ టు ది కోర్ట్ మే ఇష్యూ ఏ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ టు ఎగ్జామిన్ ఏ విట్నెస్ రిసైడింగ్ అట్ ఎనీ ప్లేస్ నాట్ విత్ ఇన్. అంటే సో మనకి ఇక్కడ ఈ సెక్షన్ 77 ఏం చెప్తుందంటే సో మనకు ఒక పర్సన్ ఏ పర్సన్ అయితే మనం ఇక్కడ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నామో సో ఏ పర్సన్ అయితే మనం ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ విత్ ఇన్ జ్యూరిడిక్షన్లో లేకుండా ఫారెన్లో ఉంటే కనుక అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే కనుక సో అలాంటి కండిషన్స్లో అతను ఉన్నటువంటి ఆ యొక్క కంట్రీకి సంబంధించిన కోర్టుకి
మనం ఏం చేస్తామండి, ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పెడతామండి. సో లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, సో అతని దగ్గర నుంచి కావాల్సినటువంటి ఎగ్జామిన్ ప్రొసీడింగ్స్కి సంబంధించి విట్నెస్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ అనేవి మనకి ఫేవర్ అవుతాయండి. సో అదర్ ఫారెన్ కండిషన్లో ఉన్నటువంటి కోర్ట్స్కి కమిషన్ పంపించకుండా మనం ఏం చేస్తామండి, లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది పెడతాం. సో ఈ రకంగా లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ కేసు అనేది మనకి ఫారెన్ కంట్రీస్లో ఉన్నటువంటి కోర్ట్స్కి మనం ఈ లోకల్ కోర్ట్స్ మన కంట్రీలో ఉన్న కోర్టు ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. కమిషన్స్ issued by the foreign courts, section 78, subjected to such conditions and limitations as may be prescribed, the provisions as to execution and return of commissions for the examination of witness shall apply to commissions issued by or at the ఇన్స్టెన్స్ ఆఫ్. సో నాకు సెక్షన్ 78 ఏం చెప్తుందంటే, సో నాకు ఏదైతే ఫారెన్ కోర్ట్స్ ఉన్నాయో ఆ ఫారెన్ కోర్ట్స్ అనేవి మన లోకల్ కోర్టుకు కూడా కమిషన్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఫారెన్ కోర్ట్స్ ఒక కమిషన్ని గవర్న్ చేసి ఒక కమిషన్ని అపాయింట్ చేసి మన యొక్క లోకల్ కోర్ట్స్కి పంపిస్తుందో, సో ఎప్పుడైతే మనకి లోకల్ కోర్ట్స్లో ఎంక్వైరీ కంప్లీట్ అవుతుందో, ఈ ఎంక్వైరీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సో మనం ఏదైతే ఈ కమిషన్ రిపోర్ట్ ఉందో ఆ కమిషన్ రిపోర్ట్తో పాటు ఎవిడెన్స్ని కూడా అటాచ్ చేసి మనం ఆ ఫారెన్ కోర్ట్కి సెండ్ చేయాలి. సో అలా సెండ్ చేసే ప్రొసీడింగ్స్ సో మనకి సెక్షన్ 78లో మనకి చెప్పడం జరిగింది. సో ఇవి మనకి కమిషన్కి సంబంధించి సెక్షన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.